టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరనుకుంటున్నారు? తర్వాత నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? వీక్ కంటెస్టెంట్లు ఎవరనుకుంటున్నారు? నేను టాప్ 5 నేను అనుకున్నదైతే అన్న ఇప్పటి మట్టుకి నబీల్, సీతు, హ్మ్. ప్రేరణ, యష్మి అండ్ నిఖిల్. ఈ 5 మంది ఇప్పుడున్న దాంట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ టాప్ 5. అండ్ వీక్ అంటే ఏంటంటే మనీ ఈజ్ వెరీ వీక్ కంటెస్టెంట్, కానీ ఆ ఎమోషన్స్తో కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. హ్మ్. అండ్ దెన్ ఆది అన్న కొంచెం అన్న ఆ ఎన్విరాన్మెంట్ ఇంకా అన్నకు సెట్ అవ్వట్లేదు. సో డెఫినెట్లీ స్లోగా అన్న డౌన్ అవుతా ఉన్నాడు. నైనిక ఫస్ట్ వీక్లో ఉన్నట్లేదు. సో నైనిక హ్యాస్ టు ఇంప్రూవ్ ఎ లాట్. చాలా ఎనర్జెటిక్‌గా ఉన్న అమ్మాయి డౌన్ అయిపోయింది. కదా, సడన్ గా డౌన్ అయిపోయింది. ఎందుకంటే మేబీ ఆ చీఫ్ వెళ్ళిపోవడము, అందరూ ఆమెనే ట్రిగ్గర్ చేసి నువ్వు చిన్నపిల్లవు, నువ్వు తెలుసుకోవాలి అనడం వల్ల నువ్వు వాట్ ఎవర్ కానీ చాలా డౌన్ అయింది ఎమోషనల్ గా. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ విష్ణు అట్లీస్ట్ ఎగ్ టాస్క్ చాలా బాగా ఆడింది. అంతకుముందు అంత స్ట్రాంగ్ ఆడలేదు. సో అట్లా ఆడితే విష్ణు డెఫినెట్ గా టాప్ 5 లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమెకు చాలా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఆమెకు కానీ విష్ణు కూడా కొంచెం పిచ్చిగా తిక్క సమాధానాలు ఏదో భయపడుతూ నాగార్జున గారి దగ్గర తను ఎందుకు తన్ని తను చంపుకొని ఏదో ఫేక్ గా గేమ్ ఆడుతున్నట్టు అనిపించడం లేదా? అంటే నాకు విష్ణుతో ఒక 1 or 2 days పరిచయమే ఉండే దీనికంటే వచ్చే కంటే ముందు. అప్పుడు చూసిన విష్ణు కూడా ఇంతే, ఇట్లే మాట్లాడుతుంది ఆమె మాట్లాడమే అట్లా మాడుతుంది. కానీ కొన్ని పదాలు వదిలేయడం వల్ల జనాలకి కొంచెం ఫ్లక్చువేట్ అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. వచ్చినప్పుడు అదే చెప్పినావు, జర దయచేసి నువ్వు తెలుసో తెలియకో పదాలు వదిలేస్తున్నావు, అది వదిలేయకు. యష్మి కూడా అందరు యష్మి నెగిటివ్ అనుకునే వాళ్ళు, ఇప్పుడు సోనియా డౌన్ అయిపోయింది, యష్మి హై అయింది. ఎగ్జాక్ట్లీ. ఏమైపోయిందంటే బయట అన్న ఇప్పుడు నీకు ఒకటి నచ్చలేదు అనుకో, వాడిని ఎవరు తిడితే వాడు టాప్ అవుతున్నాడు ఇప్పుడు. సో అది జరుగుతుంది. కానీ ఎన్ని పిఆర్లు పెట్టుకున్నా, ఎన్ని ఫ్యాన్ పేజీలు పెట్టుకున్నా, ఎన్ని ఉన్నా మనలో గేమ్ టాలెంట్ లేనప్పుడు వర్కౌట్ ఇంపాసిబుల్ అన్న, ఇంపాసిబుల్. ఎంత టాలెంట్ లేకపోయినా మ్యాక్సిమం నువ్వు 8th, 9th, 10th వీక్ వరకు వెళ్తావు. కానీ టాప్ 5 కంటెస్టెంట్లు ఆల్మోస్ట్ గట్టి క్యాండిడేట్లే పోతారు ఖచ్చితంగా. ఫైనల్లీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? నేర్చుకున్నది ఏంటి, నేర్చుకోకూడదు ఏంటి? అంటే నేర్చుకున్నది ఒకటే అన్న, మన అనుకున్న వాళ్ళందరూ మనోళ్ళు కాదు. ఇది చాలా పెద్ద లెసన్ నాకు. అదొక్కటి నేర్చుకున్నా. సో నేను చాలా హ్యాపీగా బయటకు వచ్చిన. గెలుచుకున్నదంటవా ఆ 11 మంది ప్రేమను గెలుచుకొని బయటకు వచ్చిన. అది అంటే హైలైట్.